ఫ్రెండ్స్ టెక్నోస్ 2224 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్టు 11, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాపిల్ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఐఫోన్ రాబోతుందో ప్రజెంట్ 18 Pro Max లాంచ్ చేస్తారు సెప్టెంబర్లో, 2026 సెప్టెంబర్లో. 2027లో మనకి 19 సిరీస్ అయితే రాదు. మీరు అబ్జర్వ్ చేస్తే iPhone 9 కూడా రాలా మనకి, డైరెక్ట్ iPhone 10 అని చెప్పేసి కొత్త నాచ్తో ఫోన్ తీసుకొచ్చారనమాట. అంటే 10th యానివర్సరీ సందర్భంగా ఐఫోన్ లాంచ్ అయ్యి నెక్స్ట్ 20th యానివర్సరీ సందర్భంగా ఒక కొత్త ఐఫోన్ యాపిల్ వర్క్ చేస్తుందని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. మళ్ళీ లేదు యాపిల్ మీ కొత్తగా పనిచేయట్లేదు అని చెప్పేసి కొంతమంది వాటిని రూమర్స్ని కట్ చేశారు. కానీ బ్లూంబర్గ్ మాత్రం ఖచ్చితంగా యాపిల్ కొత్త ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ అయితే 2027లో మీరు ఐఫోన్లో ప్రో మోడల్స్ చూస్తారో అవి డిఫరెంట్ డిజైన్లో రాబోతున్నాయి. ప్రజెంట్ ఉన్న ఐఫోన్స్ లాగైతే ఉండవు అన్నట్లుగా బ్లూంబర్గ్ చెప్తుంది. అండ్ ఇది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే H2H డిస్ప్లే అయితే ఉంటుంది. ఫ్రంట్ మీకు డిస్ప్లే చూడొచ్చు, కంప్లీట్ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఇది ప్రోటోటైపే, మీకు టాప్లో నాచ్ అలాంటివి అయితే ఉండొచ్చు. ఈ నార్మల్గా అయితే మాత్రం మీకు కంప్లీట్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఏదైతే సైడ్ మనకి ఫ్రేమ్ ఉందో ఫ్రేమ్తో కలిసిపోద్ది డిస్ప్లే. అండ్ బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా గ్లాస్ ఫినిష్ అయితే ఉంటుంది. మధ్యలో చిన్న మెటల్ లేయర్ అయితే ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మీద యాపిల్ వర్క్ చేస్తున్నట్లు బ్లూంబర్గ్ చెప్తుంది. కాకపోతే ఇది అంత ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యిద్ది అనేది క్వశ్చన్ డౌటే అనమాట. ఎందుకంటే మరీ అంత H2H డిస్ప్లే ఇచ్చినా కానీ మనకి ఏదైతే సైడ్ ఫ్రేమ్ తగ్గించేసారనుకోండి, కింద పడినప్పుడు డ్యూరబిలిటీ అయితే ఉండదు, ఈజీగా పగిలిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు హీట్ డిసిపేషన్ ప్రాబ్లం అవుతుంది, హీట్ అంత ఈజీగా పోదు బయటికి, గ్లాస్ కాబట్టి ఇంకా హీట్ అవుతుంది. సో కూలింగ్ సిస్టమ్ కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మరి చూడాలి యాపిల్ నిజంగానే ఈ కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తుందా. నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఐఫోన్ 20 సిరీస్ రాబోతున్నాయో వాటిలో ఇలాంటి ఫోన్ ఏమన్నా చూస్తామా, చూడాలి. అంతేకాదు యాపిల్ పే కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ సెప్టెంబర్ అక్టోబర్లో యాపిల్ పే ఇండియాకి రాబోతున్నట్లు కూడా రిపోర్ట్ అయితే వస్తుంది. అండ్ RBI దీనికి బ్రేక్ అయితే వేసింది యాక్చువల్గా. ఎందుకంటే ఏదైతే యాపిల్ పేకి సంబంధించి మనం కార్డ్స్ ఇస్తాం, మన కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము, మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏదైతే మన డేటా వీళ్ళకి ఇస్తున్నామో అదంతా ఇండియాలోనే స్టోర్ అవ్వాలి అని చెప్పేసి RBI ఒక కండిషన్ పెట్టింది. సో యాపిల్ దానికోసం అయితే ఆగింది. ఇప్పుడు మరి యాపిల్ ఏమన్నా ఇండియాలోనే ఎవరితో పార్ట్నర్షిప్ తీసుకొని మన డేటా ఎక్కడే స్టోర్ చేయడానికి చూస్తుందా, దీని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ అక్టోబర్ లోపు యాపిల్ పే ఇండియాలో చూస్తామన్నట్లుగా రిపోర్ట్ అయితే వస్తుంది. ఆల్రెడీ మనకి సామ్సంగ్ పే ఉంటుంది. సామ్సంగ్ ఫోన్స్ ఉంటే మీ దగ్గర డైరెక్ట్ మీ కార్డ్స్ యాడ్ చేసుకొని ట్యాప్ అండ్ పే మీరు యూస్ చేయొచ్చు పేమెంట్లు చేయడానికి. మీకు చాలాసార్లు కూడా చూపించాను వీడియోస్లో. ఈవెన్ వాచ్తో కూడా మీరు పేమెంట్లు అయితే చేయొచ్చు, అవి కూడా మీకు చూపించాను చాలాసార్లు. ఇలాంటివన్నీ ఇప్పుడు మీరు యాపిల్ ఐఫోన్స్లో చేయొచ్చు, యాపిల్ వాచ్ యూస్ చేసుకొని మీరు పేమెంట్స్ అయితే ఫ్యూచర్లో చేయొచ్చు. ఇది వస్తే నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఆల్రెడీ సేల్ నడుస్తుంది. సేల్లో ఇప్పటికీ మంచి ప్రైజెస్లో ఉన్న డీల్స్ మనకి BBDలో దొరకవు, అప్పటి వరకు వెళ్ళిపోతాయి అనుకున్నాయి కొన్ని లిస్ట్ అవుట్ చేసి మీకు ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్లో పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి మీరు చెక్ చేయండి. BBD వరకు ఉండేవి పట్టించుకోవద్దు, అవి అక్కడ కూడా ఉంటాయి. ముఖ్యంగా మొబైల్స్, ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, అవి మీరు ఎంత తొందర పడితే అంత మంచిది. నెక్స్ట్ మనకి ట్రై నుంచి ఇప్పుడు ఇంకొక నెంబర్ ఇచ్చిందనమాట, 1601 అని చెప్పేసి. నార్మల్గా మనకి 1600 అండ్ 140 ఈ రెండు నెంబర్స్ అయితే అలాట్ చేశారు. 1600 నుంచి మనకి ఫోన్ కాల్స్ వస్తున్నాయి అంటే బ్యాంక్స్ నుంచి వస్తున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. 140 నుంచి మనకి ఏదన్నా కాల్స్ వస్తున్నాయి అంటే ఇవి బిజినెస్ సంబంధించి, టెలిమార్కెటింగ్ సంబంధించి వస్తున్న కాల్స్ అనమాట. ఇప్పుడు ఇలానే 1601 అని చెప్పేసి మనకి ఇనీషియల్ ఒక నెంబర్ అయితే ఇస్తున్నారు. ఇది ఎవరికంటే మనకి డెలివరీస్ ఉంటాయి కదా, మీరు అమెజాన్ కానీ బ్లింకిట్ కానివ్వండి, ఏదైతే మీరు ఆర్డర్స్ పెడుతుంటారో చాలా మంది ఫ్రాడ్లు చేస్తూ ఉన్నారు. ఫేక్ ఆర్డర్స్ వచ్చినట్లు వచ్చి మన దగ్గర డబ్బులు తీసుకుని ఇట్లా. సో వీటన్నిటికి చెక్ పెట్టడానికి వీళ్ళందరికీ ఇది అలాట్ చేసింది, 1601 అలాట్ చేసింది. అన్ని డెలివరీస్, ఈవెన్ గ్యాస్ కానీ ఏదైనా ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎవ్రీథింగ్ మీకు 1601 నుంచే వస్తాయి. నెక్స్ట్ మనకి ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. February 1, 2027 నుంచి యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ అయితే చేంజ్ చేస్తుంది. సో మానిటైజేషన్ ఇంతకుముందు 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, మనకి ఒక 4000 వాచ్ అవర్స్ ఉండాలి, 4000 గంటలు మన వీడియోస్ చూడాలి, 500 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఇప్పుడు దాన్ని డబుల్ చేసి పడేసింది. ఇప్పుడు మనకి 1000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి అండ్ వాచ్ టైం వచ్చేసరికి 8000 అవర్స్ వాచ్ టైం కావాలి. అది కూడా 1 yearలో మీరు కంప్లీట్ చేయాలి, లేకపోతే మీకు మానిటైజేషన్ అయితే రాదు. ఒకవేళ మీరు షార్ట్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళైతే మీకు మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వాలంటే ఇంతకుముందు మనకి 10 మిలియన్ ఉండేది, ఇప్పుడు దాన్ని 20 మిలియన్ చేస్తారు. ఇది కూడా 90 డేస్లో చేయాలి. 90 డేస్లో మీరు 20 మిలియన్ షార్ట్ వ్యూస్ అయితే తెచ్చుకోవాలి, అప్పుడే మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది. సో ఇట్లా మానిటైజేషన్ రూల్స్ అయితే యూట్యూబ్ అయితే చేంజ్ చేస్తుంది. ఇవి February 1, 2027 నుంచి అమల్లోకి అయితే రాబోతున్నాయి. ఒకవేళ మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీరు ఆల్రెడీ మిడిల్లో ఉంటే మాత్రం ఫాస్ట్ కంప్లీట్ చేసుకోండి, ఎందుకంటే మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి డబల్ అవ్వబోతుంది.
నెక్స్ట్ మనకి ఆంథ్రోపిక్ క్లాడ్ అందరూ యూస్ చేస్తూ ఉంటారు. క్లాడ్ యూస్ చేసి మీరు ఏదైనా పెద్ద పెద్ద మెసేజ్లు కానీ, పారాగ్రాఫ్లు కానివ్వండి, పీడిఎఫ్లు కానివ్వండి, ఇట్లాంటి ప్రిపేర్ చేశారనుకోండి, అది ఇన్విజిబుల్ వాటర్ మార్క్ అయితే యాడ్ చేస్తుంది. మీరు అది ఏఐతో క్రియేట్ చేసినట్లు మనకి నార్మల్గా అయితే కనిపించదు. కానీ మీరు అదే ఇప్పుడు ఎవరైనా మీకు పీడిఎఫ్ కానీ పీపీటీ కానీ షేర్ చేశారనుకోండి, ఆ పీపీటీ తీసుకెళ్ళి మళ్ళీ క్లాడ్ని అడిగారనుకోండి, ఇది ఏఐయా లేకపోతే ఒరిజినల్గా క్రియేట్ చేశారా అని క్లాడ్ అది చెప్పేస్తుంది. ఏఐతో క్రియేట్ చేస్తారు, ఇది వాళ్ళ ఓన్గా రాసింది కాదని చెప్పేసి. ఎందుకంటే మనం రాసే దానిలో ప్రతి మనిషి డిఫరెంట్గా రాస్తాడు అన్నమాట. పదాలు వాడడం కానివ్వండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. ఏఐ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంటుంది. సో ఈజీగా కనిపెట్టవచ్చు మనిషి రాశాడా ఏఐ రాశాడా అని చెప్పేసి చెప్తుంది క్లాడ్. ఇది ఒకటి అమలు చేస్తున్నారు, అందరూ తీసుకురావచ్చు మేబీ. ఎందుకంటే ఇప్పుడు స్టడీస్ ఎవరైనా పీపీటీ రిటర్న్ రెడీ చేయమని డైరెక్ట్ ఏఐ యూస్ చేసి రెడీ చేసేస్తున్నారు. వాళ్ళకి కనీసం దాని మీద కొంచెం కూడా టైం స్పెండ్ చేసి టైప్ చేయడం ఇట్లాంటివి కూడా చేయట్లా, కంప్లీట్గా ఏఐ యూస్ చేస్తున్నారు. సో మేబీ అలాంటివన్నీ చెక్ పెట్టడానికి ఇలాంటిది వేస్తున్నట్టున్నారు. ఆల్రెడీ ఇది మనం జెమినైలో కూడా చూసాం, సింత్ ఐడియా అని ఉంటుంది. ఎవరైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏఐ యూస్ చేసి క్రియేట్ చేస్తే అవి మీకు డౌట్ వచ్చింది అనుకోండి, జెమినైకి అప్లోడ్ చేసి వాటిని ఇది ఏఐ ఒరిజినల్ అంటే అది చెప్పేస్తుంది. సేమ్ అలాగే ఇది టెక్స్ట్కి కూడా రాబోతుంది. చిన్న చిన్న పదాలు కానివ్వండి, చిన్న చిన్న లైన్స్ కానీ వాటికైనా ప్రాబ్లం లేదు. కానీ మీరు పెద్ద పెద్ద పీడిఎఫ్లు కానివ్వండి, పీపీటీలు కానీ ఇట్లాంటి రెడీ చేసేటప్పుడు మాత్రం ఏఐ యూస్ చేస్తే మాత్రం ఈజీగా దొరికిపోతారు ఫ్యూచర్లో. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే రాజీవ్ రెడ్డి అడుగుతున్నారు, తన దగ్గర iPhone 15 Pro ఉందంట, దాని బ్యాటరీ పర్సెంటేజ్ 78%కి వచ్చింది. ఇప్పుడు దాని బ్యాటరీ చేంజ్ చేయాలా లేకపోతే కొత్త ఐఫోన్ కొనాలని అడుగుతున్నారు. మీరు బ్యాటరీ చేంజ్ చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడు iPhone 15 Pro బ్యాటరీ మీకు 9,800 రూపీస్ ఒరిజినల్ బ్యాటరీ మీరు వేయించుకోవాలనుకుంటే బ్యాటరీ దగ్గర ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు. మీరు థర్డ్ పార్టీ బ్యాటరీస్ ఎవరో చెప్పారని చెప్పి వేయించొద్దు. ఒరిజినల్ మీకు ఈ ప్రైస్కి వస్తే వేయించుకోవాలనుకుంటే ఇది వేయించుకోవచ్చు. ప్రజెంట్ ఒకవేళ మీరు iPhone 15 Pro అమ్మి కొత్త ఐఫోన్ కొనాలన్నా కానీ iPhone 15 Proకి ఇప్పుడు మీకు 60,000-62,000 మధ్యలో అయితే వస్తుంది. ఒక 10,000 యాడ్ చేసినా కానీ బ్యాటరీ అలాగ వేపిస్తున్నారు కదా మీరు, ఆ బ్యాటరీ 10,000 యాడ్ చేసినా కానీ 70,000-72,000 రూపాయలు మీకు చేతిలో ఉన్నట్లు. ఇప్పుడు మీరు దాని రీప్లేస్మెంట్ కొనాలంటే iPhone 17 Proకి వెళ్ళాలి. iPhone 17 దొరుకుతుంది మీకు 72,000 రూపాయలకి. కాకపోతే 17 తీసుకునే బదులు 15 Pro యూస్ చేసుకోవడం బెటర్. ఒకవేళ తీసుకోవాలనుకుంటే మీరు 17 Proకి వెళ్ళాలి. 17 Pro తీసుకుంటే మాత్రం ఒక 4-5 years మీరు ఏ డోకా లేకుండా యూస్ చేసుకోవచ్చు. అండ్ 17 Pro మీరు ఇప్పుడు ఇది అమ్మేసి తీసుకోవాలన్నా కానీ దగ్గర మీకు ఇంకా ఎక్స్ట్రా 50,000 రూపీస్ దా పడుతుంది. సో దాని ప్రకారం మీరు డిసైడ్ మీ దగ్గర డబ్బులు ఉంటే వెళ్ళండి, లేదు అనుకుంటే మాత్రం 15 Pro యూస్ చేసుకోండి. అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే 17 Pro బెస్ట్ ఆప్షన్. అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే డబ్బులు ఉంటే అప్గ్రేడ్ అయిపోండి. మీరు నెక్స్ట్ 5 years చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చెందిన సైంటిస్టులు ఏఐ మోడల్ యూస్ చేసి 16 వైరస్లను కనిపెట్టారు. వైరస్లు అంటే మన కంప్యూటర్లో ఎక్కించే వైరస్లు కాదు, మనిషి శరీరంలోకి ఎక్కించే వైరస్లు, కరోనా వైరస్ లాంటివి అనమాట. అట్లాంటివి 16 కనిపెట్టారు. ఇవన్నీ వీళ్ళు తయారు చేసినవి కావు, ఓన్లీ ఏఐ క్రియేట్ చేసింది వైరస్లు అన్నిటిని. సో ఫ్యూచర్లో మనకి థానోస్ అవసరం లేదు, ఏఐ పెద్ద థానోస్ లాగా అవ్వబోతుంది. సో వీళ్ళు ఎందుకు ఇలా రీసెర్చ్లు చేస్తుంటారంటే యూనివర్సిటీ వాళ్ళు ఏదైనా కొత్త వైరస్లు వస్తే మనం ఎలా వాటికి రెమెడీస్ ఉంటాయి కదా, మందులు ఎలా కనుక్కోవాలని చెప్పేసి ముందే వీళ్ళు వైరస్ దాని రెమెడీ రెండు కనుక్కుంటూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఏఐ వైరస్లు క్రియేట్ చేసి పడేస్తుంది. రెమెడీస్ కూడా ఏఐ ఇస్తే బాగుంటుంది, లేకపోతే మనుషులు క్రియేట్ చేయాలి రెమెడీస్. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ టీమ్ వీళ్ళు చెప్పేదాని ప్రకారం చూసుకుంటే మనం హోటల్స్కి వెళ్తూ ఉంటాం, హోటల్లో స్టే చేస్తూ ఉంటాం. అక్కడ హోటల్ వైఫై చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్కామర్స్ వీటిని టార్గెట్ చేస్తున్నారు. మీ చుట్టుపక్కల ఉంటారు వాళ్ళు, హోటల్ రూమ్లో కానీ హోటల్ చుట్టుపక్కల కానీ ఉంటారు, ఉండి మీ వైఫైని వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ చేసేసి మీకు చిన్న అప్డేట్ లాగా పంపిస్తారు. మీరు క్రోమ్ బ్రౌజర్ కానీ ఏదో ఒకటి యూస్ చేస్తూ ఉంటారు కదా, మీ బ్రౌజర్కి ఒక అప్డేట్ అయితే ఇస్తారు. మీరు పొరపాటున కానీ బ్రౌజర్ అప్డేట్ చేశారనుకోండి, అక్కడ మీ సిస్టంలోకి మాల్వేర్ అయితే ఇన్స్టాల్ అయిపోద్ది. అది మీరు ఆ బ్రౌజర్లో మీరు కొన్ని పాస్ కీస్ ఇలాంటివి మీరు సేవ్ చేసుకొని ఉంటారు కదా, పాస్వర్డ్స్ అలాంటివన్నీ వీళ్ళు రీడ్ చేయగలరు. దాంతోపాటుగా మీ కుకీస్ని చూడగలరు. అండ్ దాంతోపాటు మీ ల్యాప్టాప్లో స్క్రీన్ షాట్స్ తీయగలరు, వెబ్ క్యామ్ కూడా యాక్సెస్ చేయగలరు. ఇట్లాంటివన్నీ వీళ్ళు చేయగలుగుతున్నారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకవేళ హోటల్స్లో స్టే చేసే వాళ్ళైతే మాత్రం అప్డేట్స్ చేయకండి. ఏదైనా బ్రౌజర్స్ ఇట్లాంటి మీకు అప్డేట్స్ వచ్చినాయి అనుకోండి, మీరు హోటల్ వైఫై యూస్ చేయండి, కానీ అప్డేట్స్ మాత్రం చేయకండి. ఒకవేళ మీరు ఏదైనా చిన్న అప్డేట్స్ చేయాలనుకుంటే మీ మొబైల్ నుంచి హాట్స్పాట్ ఎనబుల్ చేసి మీ పీసీ కనెక్ట్ చేసి అప్పుడు అప్డేట్స్ చేయండి, కానీ డైరెక్ట్ మాత్రం అప్డేట్స్ అయితే చేయొద్దు అన్నట్లుగా వీళ్ళు హెచ్చరిస్తున్నారు. ఫస్ట్ ఒకసారి వీడియో చూడండి. జైపూర్లో ఒక వ్యక్తి, ఒక దొంగ అనమాట, ఈయన కూర్చో ఉన్నాడు రైల్వే స్టేషన్లో. అండ్ ట్రైన్ వెళ్తుంది, ట్రైన్ అక్కడ ఆగదు యాక్చువల్గా అయితే. ట్రైన్ వెళ్తుంది, ఒక అతను బయట నించొని ఫుట్బోర్డ్ దగ్గర ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇతను సడన్ గా వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి అతను అబ్జర్వ్ చేశాడు, ఫోన్ చేతిలో ఉంది కదా, వచ్చి ఆ ఫోన్ అయితే లాగాడు. ఫోన్ లాగేసరికి ఆ ఫోర్స్కి ఇతను కూడా కింద పడిపోయాడు. ఫోన్ ఇతని చేతికైతే వచ్చేసింది. ఇతను పాపం కింద పడిపోయాడు. ఒక 100 meters వరకు డ్రాగ్ అవుతూ వెళ్ళాడు.
అండ్ ఫైనల్గా ట్రైన్ కిందకి వెళ్ళిపోయి చనిపోయాడు అతను. అండ్ దొంగ మాత్రం ఏం పట్టించుకోవట్లా, ఆయన ఉన్నాడా పోయాడా వీళ్ళకి అనవసరం అనమాట. ఇలానే చేస్తుంటారు వీళ్ళు, మహిళల మెడలో చైన్లు లాగేస్తుంటారు, వాళ్ళు పాపం కింద పడిపోయినా కానీ పట్టించుకోరు, వాళ్ళకి ఏం కరుణ దయాలు ఏముండవు. ఇలాంటివి కూడా ఇప్పుడు రైల్వే స్టేషన్స్లో ఎక్కువైపోయినాయి. మీరు ఫుట్బోర్డ్ దగ్గర ఫోన్ మాట్లాడుతున్నా కానీ, లేకపోతే విండో సీట్లు ఉంటాయి, విండో సీట్లో కూర్చొని మీరు ఫోన్ యూస్ చేస్తున్నా కానీ సడన్గా వచ్చి లాక్కొని వెళ్ళిపోతున్నారు. ఇట్లా చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే ఫోన్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ చాలా పెరిగిపోయింది. సెకండ్ హ్యాండ్ మార్కెట్ చాలా బూమ్ అయింది. ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్లో ఎవరు కొనట్లేదు, ఫోన్స్ చాలా ఎక్కువ కాస్ట్ అయిపోయినాయి. సెకండ్ హ్యాండ్ మార్కెట్ వైపు వెళ్తున్నారు అందరూ. అక్కడ వీటికి కొద్దిగా డిమాండ్ ఉంది కాబట్టి వీళ్ళకి ఈ దొంగతనం చేసిన ఫోన్స్ కూడా మంచి రేట్ అయితే వస్తుంది. అందుకే దొంగలు వీటి మీద కూడా పడ్డారు. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇదివే వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి. రీసెంట్గా మా ఛానల్లో వచ్చిన వీడియోస్ చెక్ చెప్తే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేసేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో అయితే కలుద్దాం. సెలవు, బాయ్.